హాయ్ అండి, వెల్కమ్ టు ఐరా హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు డాబా స్టైల్ పలావ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుంది. కారం అనేది ఉండదు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ సాజీరా, 2 స్టార్ పూలు వేసుకుంటున్నాను, 2 దాల్చిన చెక్క వేసుకుంటున్నాను, అలాగే జాపత్రి, ఒక నల్ల ఇలాచీ వేసుకుంటున్నాను, ఒక ఇలాచీ, అలాగే 4-5 లవంగాలు వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకుందాము. ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు నేను 1 కప్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఆనియన్స్ మొత్తం మగ్గేలాగా ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వస్తే, చూసారు కదా, ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నేను 1 కప్ టమాటా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా ఇలాగ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మొత్తం అంతా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. టమాటాలు 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, టమాటాలు మొత్తం మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఇందులోకి పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాము. 2 మినిట్స్ తర్వాత చూసారు కదా, మొత్తం అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ స్టవ్ కట్టేసేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఎసరు పోసుకుందాము. ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ పోసాను, ఇప్పుడు హాఫ్ గ్లాస్ వేసుకున్నాను. అలాగే ఇంకో గ్లాస్, ఫుల్ గ్లాస్ వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ మొత్తం ఈ వాటర్లో వేసుకుందాము. వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఎసరు మొత్తం మరిగించుకుందాము. చూసారు కదా, ఎసరు మొత్తం మరుగుతుంది కదా. ఇప్పుడు నేను ఇందులోకి రైస్ వేసుకుంటున్నాను, బాస్మతి రైస్. ఇందాక మనం వాటర్ పోసుకున్నాం కదా, అదే గ్లాస్తోని 2 గ్లాసెస్ నేను రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని 1 అవర్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని, బాస్మతి రైస్ని నేను మరుగుతున్న ఎసరులోకి వేసుకుంటున్నాను. మొత్తం అంతా వేసుకొని ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదో ఇప్పుడే చెక్ చేసుకుందాము. సాల్ట్ సరిపోయింది కదా, ఇప్పుడు మూత పెట్టుకొని 90% మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, 90% కుక్ అయిపోయింది. ఇప్పుడు పక్క స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకుందాము. వాటర్ పోసుకున్న తర్వాత ఈ గిన్నె తీసుకెళ్ళి ఆ గిన్నె మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాము. కింద వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్కి స్టీమ్ అయిపోతుంది. 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, అప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. పలావ్ రెడీ అయిపోయింది కదా, ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను. చూసారు కదా, అంతా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదా. అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే డాబా స్టైల్ పలావ్ రెడీ అయిపోయింది కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.